యూకేకి వెళ్ళిపోదాం, లండన్కి వెళ్ళిపోదాం, సెటిల్ అయిపోదాం. ఈ థాట్స్ చాలా మందికి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇప్పటి వరకు యూకేకి వెళ్ళటం చాలా ఈజీ. చాలా మంది ఎస్ఎల్ఎం బేస్ చేసుకుని కూడా వెళ్ళేవాళ్ళు. 5 సంవత్సరాలు ఎస్ఎల్ఎంలో అంటే రెఫ్యూజీస్గా ఉంటే యూకే సిటిజన్షిప్ చాలా తేలిగ్గా వచ్చేదన్నమాట. టర్బో న్యాచురలైజేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే స్పీడ్గా సిటిజన్షిప్ వచ్చేయడం అనమాట. అలాంటివి యూకేలో చాలా ఈజీగా ఉండేది ఇంత ముందు వరకు కూడా. కానీ ఇప్పుడు యూకేలో కొత్త పాలసీ వచ్చేస్తుంది. యూకే ప్రభుత్వం కొత్త ఎస్ఎల్ఎం పాలసీ తీసుకొస్తుంది అనమాట. ఇంత ముందు వరకు కూడా ఒకసారి ఎస్ఎల్ఎం సీక్ చేసిన తర్వాత రెఫ్యూజీ స్టేటస్ వస్తే 5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆటోమేటిక్గా చాలా మంది యూకేలో ఉండిపోయి సిటిజన్షిప్ అంటే యూకే పౌరసత్వం తీసుకునేవాళ్ళు అనమాట. అంతెందుకు యూకేలో ఎస్ఎల్ఎం సీక్ చేసినప్పుడు అంటే శరణార్థం వేడినప్పుడు ఆ ప్రాసెసింగ్ పీరియడ్లో కూడా హౌసింగ్ కానీ వాళ్ళకి బేసిక్ సబ్సిస్టెన్స్ అలవెన్స్ కానీ అంతా కూడా యూకే ప్రభుత్వం ఇచ్చేది. అంటే నువ్వు యూకేకి వస్తానని చెప్పి యూకేని అడిగితే వాళ్ళని చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. అయితే 2016లో మనం చూసాం బ్రెగ్జిట్ అయింది. బ్రెగ్జిట్ అయిన టైంలో కూడా ప్రధానమైన కారణం ఏంటంటే ఎక్కువ మంది ఎస్ఎల్ఎం సీకర్స్ వచ్చేస్తున్నారు, ఎక్కువ మంది యూరోపియన్ ఇమిగ్రెంట్స్, నాన్ యూరోపియన్ ఇమిగ్రెంట్స్ యూకేలోకి వచ్చేస్తున్నారని అప్పట్లో భావాలు ఉండే అనమాట. ఆ తర్వాత మనం చూస్తే గత సంవత్సరం అంత ముందు సంవత్సరం యూకేలో రిషి సునాక్ గారి కన్జర్వేటివ్ ప్రభుత్వం కూడా రువాండాతో ఈ ఎస్ఎల్ఎం డీల్ ఒకటి చేసుకుందనమాట. అంటే యూకేలో ఎవరైతే శరణార్థం వేడి వచ్చారో వాళ్ళ వల్ల యూకే పాడైపోతుంది, వాళ్ళందరినీ రువాండాకు పంపిస్తామని చెప్పి అప్పట్లో చర్చలు జరిగాయి. అయితే యూకేలో దీని మీద ఇంకా లీగల్ బ్యాటిల్ జరుగుతుంది. రువాండాలో హ్యూమన్ రైట్స్ వైలేషన్ చాలా ఎక్కువ ఉంది. దాంతోపాటు రువాండాలో హౌసింగ్ కానీ బేసిక్ హైజీన్ కానీ హ్యూమన్ రైట్స్ సంబంధించిన ఇష్యూస్ కానీ అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. రువాండా డిఆర్సీతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో కూడా చాలా వరకు కాన్ఫ్లిక్ట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు రువాండాకు పంపించడం సరికాదని చెప్పి చాలా మంది యూకే కోర్టులో కేసులు కూడా వేశారనమాట. మనం చూస్తే బ్రిటన్ మాత్రమే కాదు, యూరోప్ మొత్తం చాలా దేశాల్లో ఫార్ రైట్ పార్టీస్లో ఒక ట్రెండ్ నడుస్తుంది. యాంటీ ఇమిగ్రెంట్స్, యాంటీ ఇమిగ్రేషన్స్, యాంటీ అసైలం. బయట వాళ్ళు మా దగ్గర రావద్దు, మా కల్చర్ పోతుంది, గ్రేట్ రీప్లేస్మెంట్ అవుతుంది, వైట్ సుప్రమసీ తగ్గిపోతుంది, తెల్లవాళ్ళు తెల్ల దేశాల్లోనే తక్కువైపోతున్నారు, చాలా మంది ముస్లిమ్స్ ఇమిగ్రెంట్స్ వచ్చేసి మా దేశాలను ఆక్యుపై చేస్తున్నారు, మా దేశాలకు రాకండి అని. ఇటలీ కావచ్చు, జర్మనీ కావచ్చు, యూకే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. మనం చూస్తే గత నెలలో యూకేలో ఒక పెద్ద ప్రొటెస్ట్ జరిగిందనమాట. యునైట్ ద కింగ్డమ్ ప్రొటెస్ట్ అని చెప్పి టామీ రాబిన్సన్ ప్రొటెస్ట్ అనమాట. అంటే మా దేశాల్లోకి వేరే దేశాలు వస్తున్నారు, మా వాళ్ళందరూ ఒకటవ్వాలి, వైట్ అందరూ ఒకటవ్వాలని చెప్పి చాలా పెద్ద ప్రొటెస్ట్లు అక్కడ జరిగాయి. ఇవన్నీ కూడా ఒక పక్కన ఉంటే యూకేలో ఒక కొత్త పార్టీ ఎమర్జ్ అవుతుంది. అదే యూకే రిఫార్మ్ పార్టీ అనమాట. వీళ్ళు కూడా ఎస్ఎల్ఎం సీకర్స్కి ఎస్ఎల్ఎంకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. చాలా మంది ప్రజల్లో ఒక అభిప్రాయం ఏంటంటే యూకేలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. లండన్ రోడ్ల పైన రాత్రి 8-9 తర్వాత బయటకు వెళ్తే అన్ని కొట్టేస్తున్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యూకేలో ఎక్కువైపోయాయి. దీనికి ప్రధానమైన కారణం ఎస్ఎల్ఎం సీకర్స్. ఎస్ఎల్ఎం వల్లనే ఈ మొత్తం క్రైమ్ రేట్స్ కూడా యూకేలో పెరిగిపోయాయని చెప్పి ఇది ఒక పర్సెప్షన్ కావచ్చు, లేదా కొంతవరకు నిజం ఉండొచ్చు. అయితే యూకే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న లేబర్ పార్టీ మాత్రం దీన్ని ఇంతకు ముందు వరకు అంత సీరియస్ తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే ప్రెషర్ స్టార్ట్ అయిందో ముఖ్యంగా పక్క దేశాలను గమనించింది. దాంతోపాటు యూకే రిఫార్మ్ పార్టీ రీసెంట్గా జరిగిన టామీ రాబిన్సన్ యునైట్ ద కింగ్డమ్ క్యాంపెయిన్ కావచ్చు, ఈ క్యాంపెయిన్లో లక్షల మంది రోడ్ల మీదకు రావడం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత డానిష్ మోడల్లో డెన్మార్క్ వాళ్ళు ఎలా అయితే ఒక ఎస్ఎల్ఎంకి సంబంధించిన ఒక పద్ధతి తీసుకొచ్చారో, ఒక మోడల్ తీసుకొచ్చారో, ఇక్కడి నుంచి యూకేలో ఎస్ఎల్ఎం పొందడం అంత తెలియదు కాదు. ఎస్ఎల్ఎం పొందిన తర్వాత సిటిజన్షిప్ పొందడం అస్సలు తెలియదు కాదనమాట. ఎవరైతే ఎస్ఎల్ఎం అంటే రెఫ్యూజీ స్టేటస్లో 20 సంవత్సరాల పాటు యూకేలో ఉన్న తర్వాత అప్పుడు ఎంతో కొంత వాళ్ళు సిటిజన్స్ అయ్యే అర్హత లభిస్తుంది అనమాట. అది కూడా చాలా కష్టం మీద. కాబట్టి యూకేలో పౌరసత్వం సంపాదించడం ఇక మీదట చాలా కష్టం. ఇప్పటి వరకు వెళ్ళినట్టు గోల్డెన్ టికెట్ అంటే ఇప్పటి వరకు కూడా ఒక గోల్డెన్ టికెట్ అంటాం అనమాట. వెళ్ళటం, ఎస్ఎల్ఎం అడగటం, రెఫ్యూజీ స్టేటస్ తెచ్చుకోవడం, 5 సంవత్సరాలు ఉంటాం, ఆ తర్వాత సిటిజన్ అవడానికి ఫెయిర్ ఛాన్స్ సంపాదించుకోవడం. ఇక మీదట ఇలాంటిది కుదరదు అని చెప్పేస్తుంది యూకే ప్రభుత్వం.